ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. నాన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతూ మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించిన అన్వేష్ ఛానల్ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ కాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇక మీదట అన్వేష్ చేసే వీడియోలు మనం ఇండియాలో చూడలేం. దీనికి కారణం అతను చేసిన ఒకే ఒక్క వీడియో. ఆడవాళ్లు ఎలా బట్టలేసుకోవాలో మీరు చెప్పేదేంటి అంటూ యాక్టర్ శివాజీని, గరికపాటి నరసింహారావు గారిని తిడుతూ అన్వేష్ రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అప్పట్లో సీతాదేవిని, ద్రౌపదిని రేప్ చేశారా అంటూ అన్వేష్ హిందూ దేవుళ్ల గురించి చాలా నీచంగా మాట్లాడాడు. దాంతో ఒక్క రోజులోనే అతనికుండే సబ్స్క్రైబర్స్లో దాదాపు 10 లక్షల మంది అన్వేష్ ఛానల్ నుండి వెళ్లిపోయారు. నటుడు శివాజీ, హీరోయిన్లు, మహిళల వస్త్రధారణపై ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాట్లాడుతూ చక్కగా శారీ కట్టుకుని వెళ్ళండి, సామాన్లు కనిపించేలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వద్దని చెప్పగా ఈ విషయంగా అతని మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగి అతను క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక శివాజీ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ పలువురు ప్రముఖులు స్పందించారు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఆయన మహిళా కమిషన్ ముందు హాజరైన తన వివరణ కూడా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత గరికపాటి గారు కూడా శివాజీ కామెంట్స్ పై స్పందిస్తూ అతను కరెక్ట్గానే మాట్లాడాడు కదా, పొట్టి బట్టలు వేసుకునే అమ్మాయిల్ని చూస్తే నా వయసులో ఉన్నవారే రెచ్చిపోతారు, ఇక 17-18 ఏళ్ల వయసున్నవారు ఎందుకు ఆగుతారంటూ మాట్లాడారు. అయినా సరే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. అయితే శివాజీ, గరికపాటి చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. శివాజీ, గరికపాటి అమ్మాయిలు వేసుకునే బట్టల్ని చూసి రెచ్చిపోయే పరిస్థితి వస్తే మీది కట్ చేసుకోండి. ఆ విధవ శివాజీ ఎవడు అమ్మాయిలు ఏ బట్టలు వేసుకోవాలో చెప్పడానికి? సినిమాల్లో హీరోయిన్లు ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే అంత పబ్లిసిటీ అంటూ రెచ్చిపోయాడు. అలాగే ఇలాంటి వారి వల్లే సీతాదేవిని, ద్రౌపదిని అత్యాచారం చేశారని, ఇండియాలో జరిగే దౌర్జన్యాలకి హిందువులే కారణమని, భారతీయ మహిళలందరూ హిందూ సాంప్రదాయాలపై విసిగెత్తి విదేశాలకి వెళ్ళిపోతున్నారని మాట్లాడుతూ మహిళా మూర్తులని పుచ్చకాయతో పోల్చి కీరదోసకాయలతో దారుణంగా ఉదాహరణ అసభ్యకరంగా మాట్లాడాడు. అండ్ క్రైస్తవ స్త్రీలను పొగుడుతూ హిందూ, ముస్లిం స్త్రీల వస్త్రాలపై విధానంపై అసభ్యకరంగా మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని, మన గ్రంథాల్లో చెప్పబడిన మాటల్ని అవహేళన చేస్తూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడాడు. దాంతో ఒక్క దెబ్బకి 31 లక్షల మంది ఉన్న అతని సబ్స్క్రైబర్ కౌంట్ 24 లక్షలకి పడిపోయింది. అలాగే అన్వేష్ గరికపాటిపై ఆలయాల్లో శిల్పాలపై చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా, అన్వేష్ మాట్లాడిన తీరుకి హిందూ దేవతలు, భారతీయ మహిళా వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని విశ్వ హిందూ పరిషత్ వారు అన్వేష్పై కంప్లైంట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి వెంటనే ఇండియాకి తీసుకొచ్చి హిందువులందరికీ క్షమాపణలు చెప్పేలా చేయాలని డిమాండ్ చేశారు. అది ఒక్కటే కాదు, అన్వేష్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం. 2 తెలుగు రాష్ట్రాల్లోని అనేక పోలీస్ స్టేషన్స్లో అతనిపై కంప్లైంట్స్ నమోదవుతున్నాయి. రీసెంట్గానే తన దగ్గరకు ₹1 కావాలని వచ్చిన 14 ఏళ్ల అమ్మాయిని అనుభవించానని అన్వేష్ తన యూట్యూబ్ లైవ్లో చెప్పగా అతనిపై పోక్సో కేసు కింద కేసు నమోదు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అతని యూట్యూబ్ ఛానల్ ఇండియాలో బ్యాన్ చేయబోతున్నారని కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక ఇదే గనక జరిగితే అన్వేష్ పని అయిపోయినట్టే. ఇక ఒక మామూలు హౌస్ కీపర్గా ఉంటూ బాత్రూమ్స్ కడుగుతూ బెడ్షీట్లని మారుస్తూ తన లైఫ్ని గడిపేస్తున్న అన్వేష్ ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి తన వీడియోస్ కంటే కాంట్రవర్సీల బూతులతోనే బాగా ఫేమస్ అయ్యి తక్కువ టైంలోనే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుండి ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఆలోచించకుండా ఏ టాపిక్ అయితే వ్యూయర్షిప్ వస్తుందో దానిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడడంతో ఇప్పుడు ఇండియాలో అతనిపై 25కి పైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. ఎందుకంటే మొదటగా ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారంటూ కొంతమంది ఫేమస్ యూట్యూబర్లని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లని బయటపెట్టి వారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో ఆ వీడియోస్కి మిలియన్స్లో వ్యూయర్షిప్ వచ్చి ఒక నెలలోనే అన్వేష్ ₹35 లక్షల సంపాదించాడు. దీంతో అన్వేష్కి మరింత అత్యాశ పెరిగి ఒక అడుగు ముందుకు వేస్తూ బెట్టింగ్ యాప్స్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీసీ రెడ్డి, ఐఏఎస్ అధికారులైన శాంతాకుమారి, దానం కిషోర్, వికాస్ రాజు బెట్టింగ్ యాప్ల ద్వారా ₹300 కోట్ల కొట్టేశారంటూ అన్వేష్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
అయితే అతను చెప్పినవన్నీ అబద్ధాలని, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాడని, తమ పరువుకి భంగం కల్పించడానికి అతను ఆ వీడియోలు చేశాడని అన్వేష్ మీద కేసులు నమోదవగా భయపడిపోయిన అన్వేష్ ఇమీడియట్గా ఆ వీడియోని డిలీట్ చేసేశాడు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో దీప్తి సునైనా కూడా ఉండగా అన్వేష్ ఆమె గురించి వీడియో చేస్తూ చేయి పెట్టుకుని ఇలా నొక్కండి అంటూ దీప్తి పొట్టి డ్రెస్సులు వేసుకుని అబ్బాయిల్ని రెచ్చగొట్టి కోట్లు సంపాదిస్తుందని, ఇలాంటి బట్టలు వేసుకోవడానికి సిగ్గుండాలని చెప్పిన అన్వేష్ ఇప్పుడు సినిమా హీరోయిన్లకి సపోర్ట్ చేస్తూ వారికి నచ్చిన బట్టలు వేసుకునే రైట్స్ ఉందని, దాన్ని అడగడానికి ఎవరికి అధికారం లేదని ఒక కొత్త స్టోరీతో మళ్ళీ వచ్చాడు. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఇండియాకి బుద్ధి చెప్పాలనుకోగా ఈ సమయంలో కూడా అన్వేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొన్ని వీడియోస్ని చేసి అందరూ ఇండియా పాకిస్తాన్కి గట్టిగా దెబ్బ కొడుతుంది అనుకుంటున్నారు, కానీ నిజానికి అసలు ఆ యుద్ధమే జరగదని, ప్రపంచంలో లంచగొండే దేశం ఏదైనా ఉందా అంటే అది భారతదేశమేనని, పెహల్గామ్ ఉగ్రదాడికి కారణం ఇండియన్ ఆర్మీయే అని నీచంగా మాట్లాడుతూ ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశంలో బుద్ధున్నోడెవడైనా యుద్ధం చేస్తాడని చెప్పాడు. అలాగే ఇండియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఒక్కొక్కరు తమకు ఇష్టం వచ్చినట్లు యుద్ధం వస్తుంది అంటూ యుద్ధం పేరు చెప్పుకొని బ్రతకడానికి డబ్బుల కోసం ఇలాంటి వీడియోలు పెడుతున్నారని, అప్రమత్తంగా లేని టైం చూసి వారు పెహల్గామ్లో దెబ్బ కొట్టారని, వారికి తినడానికి తిండి లేకపోయినా కూడా మన దేశం ఎప్పుడు నాశనం అవుతుందని చూస్తూ ఉంటారని అన్నాడు. అలాగే వారు ప్లాన్ ప్రకారమే పెహల్గామ్ అటాక్ చేశారని అన్వేష్ ఇండియాని తక్కువ చేసి మాట్లాడడంతో దీనిపై కూడా అన్వేష్పై కేసు నమోదవగా యుద్ధం తర్వాత అన్వేష్కి అదే వీడియోకి నెటిజన్లు కౌంటర్ ఇస్తూ ఇండియన్ ఆర్మీ దెబ్బ ఎలా ఉందో చూసావు కదా, ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ ఫ్యామిలీని కూడా దేశం నుండి తరిమి కొడతామని హెచ్చరించారు. దాంతో ఆ దెబ్బకు అన్వేష్ ఇమీడియట్గా వీడియోను కూడా డిలీట్ చేశాడు. ఇక అప్పటి నుండి తనకి వ్యూవర్షిప్ తగ్గడంతో రెవెన్యూ రాకపోగా ఎలాగైనా మళ్ళీ అటెన్షన్ తీసుకురావాలని హీరో నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టుగా ఒక వీడియోని చేసి విష్ణుప్రియ, దీప్తి సునైనా, భానుశ్రీ, దివి, శోభా శెట్టి, ప్రియాంక జైన్, శివజ్యోతి ఫోటోలను పెట్టి తినడానికి తిండి లేని ఇలాంటి పత్తి గింజల్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చి ఫేమస్ చేసి ఉగ్రవాదుల్ని చేశారని, వీరందరికీ నాగార్జునే గ్యాంగ్ లీడర్ అని చెప్పాడు. దాంతో నాగార్జున ఫ్యాన్ అసోసియేషన్ కూడా అన్వేష్పై మండిపడి అతనికి వార్నింగ్ ఇవ్వగా ఆ వీడియోని కూడా అన్వేష్ డిలీట్ చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్వేష్ డబ్బు కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ఇండియా మొత్తం శత్రువుల్ని పెంచుకొని ఇప్పుడు ఏకంగా ఛానల్ని పోగొట్టుకునే స్టేజ్కి అయితే వెళ్ళాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.